హాయ్ అండి. నేనైతే రూమ్‌కి వచ్చేసాను. దర్శనం అయిపోయింది. చక్కగా దర్శనం చేసుకున్నాను. వచ్చేసేసాను రూమ్‌కి. అక్కడే ప్రసాదం తీసుకున్నాను. వచ్చేసేసాను. ఇంకా ఇప్పుడు కాసేపు రెస్ట్ తీసుకొని పాతాళ గంగ అవి చూద్దామనేసి అనుకుంటున్నాను. అక్కడికెళ్తాను. బాగా ఎండగా ఉంది. అందుకే రూమ్‌లో కొంచెంసేపు రెస్ట్ తీసుకుందామని వచ్చాను. అయితే స్వామి దగ్గరికి నేను సంవత్సరం వస్తాను. ఖచ్చితంగా పోయిన సంవత్సరం ఇదే టైంకొచ్చాను. మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే టైంకొచ్చాను. నాకు చాలా నమ్మకము స్వామి అంటే ఇక్కడ. అందుకని వచ్చాను. అయితే పుణ్యం కొద్దీ భర్త, దానం కొద్దీ బిడ్డలు అంటారు. కానీ నేను ఈ 2 బాగా చేశానేమో అనుకుంటాను. నాకు ఈ 2 మట్టుకు మంచిగా దొరికినాయి. నాకు ఈ 2 మట్టుకి మనస్ఫూర్తిగా చెప్తున్నాను. నాకు ఈ 2 మంచిగా నేను చేసుంటానేమో పోయిన జన్మలో. నాకు బాగా మంచి పిల్లలు పుట్టారు. మంచి భర్త దొరికారు. చాలు ఈ జన్మకైతే నాకు ఇది చాలు. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇంకా చాలు నాకు. ఇంకేం అవసరం లేదు. మనశ్శాంతిగా ఇట్లా ఉంటే చాలు అనుకుంటున్నాను. అందరూ బాగుండాలి. మా పిల్లలు కూడా బాగుండాలి. అందులో మేము కూడా ఒకళ్ళం అవ్వాలి అనేదే నేను కోరుకున్నాను దేవుణ్ణి. ఇంకంతకన్నా ఏమీ వద్దు. నాకు చాలు, ఇది చాలు మనస్ఫూర్తిగా కోరుకున్నాను. చాలు నాకు. ఇంకైతే ఇంకా చూడాల్సినవి ఏమేమి ఉన్నాయో చూసేసి మళ్ళీ రేపు రిటర్న్ అయిపోతాను. వచ్చి మళ్ళీ మామూలే రొటీన్ ఇంటికాడ. దేవుణ్ణి కొలిసే టైంలో దేవుణ్ణి కొలుచుకుంటాను. ఇంట్లో పని చేసుకునే టైంలో ఇంట్లో పని చేసుకుంటాను. ఏ టైంకి ఏది చేయాలో అది చేసుకుంటాను. నాకు చాలు హ్యాపీగా ఉంది. మా పిల్లల సపోర్ట్ కూడా నాకు చాలా ఉంది. చాలు మా హస్బెండ్ సపోర్ట్ కూడా ఉంది. నేను వీడియోస్ చేస్తున్నందుకు ఫుల్ హ్యాపీ. నాకైతే ఏ బాధ లేదు. ప్రస్తుతానికైతే హ్యాపీగా ఉన్నా. మళ్ళీ కొద్ది రోజుల్లో మా అమ్మ నాన్న ఉన్నారు. వాళ్ళు మీకు పరిచయం చేస్తాను. త్వరలోనే చేస్తాను మీకు పరిచయం. మా అమ్మ నాన్న కూడా కొంచెం బాగానే ఆరోగ్యంగా కొంచెం పర్వాలేదు. వాళ్ళకి వయసు బాగా ఉంది. నేను వాళ్ళని మీకు పరిచయం చేస్తాను. కొద్ది రోజుల్లో తీసుకొచ్చి మా ఇంటికి వాళ్ళని మీకు పరిచయం అయితే చేస్తాను. ఓకే. ఇంతవరకు చెప్పేశాను. ఈ రోజుకైతే చాలు. నా ఆనందాన్ని మీతో షేర్ చేసుకున్నాను. ఈ రోజుకి చాలు. ఓకే. బాయ్.